హాయ్ వెల్కమ్ టు పవన్ బోడా। ఈ రోజు స్పెషల్ పంజాబీ దాబా స్టైల్ కడాయి చికెన్। ఎటువంటి ఏవేవో గరం మసాలాలు వేయకుండా చాలా సింపుల్ గా మీ అందరి కోసం మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఈ డిష్ ని రెడీ చేసుకునేలా నా స్టైల్లో మోడిఫై చేసి చెప్తున్నా। ముఖ్యంగా ఈ రెసిపీని నాన్స్, రోటీ, చపాతీ, రైస్ లోకి చాలా బాగుంటుంది। సో ఇంకా ఆలస్యం చేయకుండా నా స్టైల్లో ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేద్దాం। ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేయండి। ఆయిల్ లైట్ గా హీట్ అయిన వెంటనే ఒక 3 ఇంచుల దాల్చిన చెక్క వేసి కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేయండి। ఈ జీలకర్ర చిటపటలాడిన తర్వాత నైస్ గా చాప్ చేసుకున్న 3 కప్స్ ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ లైట్ గా మగ్గే వరకు ఫ్రై చేయండి। ఇప్పుడు ఆనియన్స్ లైట్ గా మగ్గాక 3 రెమ్మలు కరివేపాకు వేసి 4 ఎండుమిరపకాయలు యాడ్ చేయండి। ఈ మిశ్రమం మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిశ్రమంలో బాగా మగ్గే వరకు కలుపుతూ ఫ్రై చేసి మీ టేస్ట్ కి తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడు చికెన్ యాడ్ చేయాలి। ఈ చికెన్ని మీరు స్కిన్లెస్ యూస్ చేయవచ్చు, స్కిన్తో కూడా యూస్ చేయవచ్చు। నేను ఇవాళ కొంచెం రొటీన్గా ఉంటుంది ఈ డిష్ అని 2 కిలోల ఫుల్ బట్ని కాపీ మీడియం ముక్కలుగా కట్ చేసుకున్న 2 కేజీ చికెన్ యాడ్ చేస్తున్నా। ఈ చికెన్ ముక్కల్ని ఆనియన్స్ మిశ్రమంలో నెమ్మదిగా కలుపుతూ ముక్కలు కాస్త మగ్గాక క్యాప్సికమ్ ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న పీసెస్ యాడ్ చేయాలి। ఈ క్యాప్సికమ్ ఆనియన్స్ ముక్కల్ని కాసేపు కలిపి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ల పసుపు, మీ టేస్ట్ కి తగినంత కారం వేసి ముక్కలకి బాగా పట్టేటట్టు నెమ్మదిగా కలపండి। కాసేపు మిశ్రమం మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేస్తుంది కాబట్టి ముక్కలు ఉడకడానికి నేను వేరే ఎటువంటి గ్రేవీ వేయడం లేదు, జస్ట్ 2 కప్పుల వాటర్ వేస్తున్నా। ఈ వాటర్ లోనే చికెన్ ముక్కల్ని నెమ్మదిగా కలుపుతూ స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। ఇప్పుడు 5 నిమిషాలు ముక్కలు బాగా కుక్ అయిన తర్వాత కడాయి మసాలా వేయాలి। ఈ కడాయి మసాలా చేయడం చాలా ఈజీ। స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ల ధనియాలు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 4 లవంగాలు, 1 చిటికెడు సోంపు, 5-6 ఎండుమిరపకాయలు వేసి 2 నిమిషాలు వేగింపుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేయండి। ఇప్పుడు ఆ కడాయి మసాలాని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి। అర్థం కాలేదా? కాకపోతే ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, కడాయి మసాలా మీద ఫుల్ వీడియో చేయండి చెప్పని। కుదిరితే తప్పకుండా ఒక ఫుల్ వీడియో తీస్తాను ఈ కడాయి మసాలా గురించి। మసాలా వేసి 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని కాసేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి। ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ కడాయి చికెన్ రెడీ నౌ। బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని జర మర్చిపోకుండా ఆల్ అని యాక్టివ్ చేయండి। ప్లీజ్ సపోర్ట్ మీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పవన్ బోడా।